వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. నా పేరు ధనుంజయరావు అండి. ప్రజెంట్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ప్రపంచంలో ఎటువంటి చర్యలు చేపట్టారు అనే వాటి మీద క్లారిటీ ఇద్దాం. అయితే జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, ఏంటనుకున్నారు, 430 BCలో అది కూడా ఎక్కడంటే గ్రీస్లోని ఏథెన్స్లో ఫస్ట్ టైము డిజాస్టర్స్ని కాస్త రికార్డ్ చేయడం మొదలుపెట్టారండి. 430 BCలో గ్రీస్లోని ఏథెన్స్లో టైఫస్ అనే వ్యాధి ప్రబలినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఫస్ట్ రికార్డెడ్ అయినటువంటి ఎవరు డిజాస్టర్ అనేది కాస్త ఒక బయలాజికల్ డిజాస్టర్. ఇది వ్యాధి కాబట్టి జీవ సంబంధించినటువంటి ఒక విపత్తు అన్నమాట. అయితే ఇది ఎప్పుడో 430 BC కదా. తర్వాత ఎన్నో డిజాస్టర్స్, ఎన్నో విపత్తులు వచ్చి ఉంటాయి. అంటే ఎన్నో పెద్ద పెద్ద విపత్తులు, చాలా ప్రాణ ఆస్తి పర్యావరణ నష్టాలు జరిగి ఉంటాయి. అన్ని జరిగినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచం మొత్తం యూనిటీగా ఒకటి అవ్వలేకపోయింది అన్నట్టు విపత్తులు ఎదుర్కోవడంలో. ఎలా అంటారంటే సపోజ్ ఆఫ్రికాలో కెన్యాలో కరువు వచ్చింది అనుకుందాం. ఆఫ్రికాలో కెన్యాలో కరువు వస్తే ఆ కెన్యా గవర్నమెంట్ కానీ ఆ కెన్యాని గతంలో అయితే కెన్యాను పాలించిన రాజులో లేకపోతే ప్రాంత పాలకులో ఇంకేమైనప్పటికీ కూడా ఆ ప్రాంత పాలకులు కెన్యాల్సినటువంటి కరువు కాస్త ఆ ప్రాంతానికి సంబంధించిందని మాత్రమే ఫీల్ అయ్యారు తప్ప పక్క దేశాలు కానీ పక్క ప్రాంతాలు కానీ సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఏమైందంటే ఆ విపత్తు కాస్త వాళ్ళ వరకే సొంతమేమో, వాళ్ళే లాస్ అయ్యేవారు, చనిపోయారు, చాలా నష్టాన్ని ఎదుర్కొన్నారన్నమాట. అది ఎప్పుడో రాజుల కాలం తీసేస్తే, అలాగే మనకి ఎగ్జాంపుల్ మీరు చదివి ఉంటారు ఇండియన్ హిస్టరీలో భాగంగా బెంగాల్ కరువు కానీ డొక్కల కరువు ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ చూసిన మీకు ఏమర్థమైంది ఉంటుందంటే ఈ కాలంలో కూడా బ్రిటిషర్స్ పరిపాలన కాలంలో కూడా ఇండియాలో ఏమొచ్చినాయి, కరువులు వచ్చినాయి. మరి ఆ కరువులు వచ్చినా విపత్తులు వచ్చినా సరే ఏం జరిగింది, అందరూ ఒకటి అయ్యారంట అంటారా? భారతదేశానికి మిగిలిన దేశాలు సపోర్ట్ చేసినాయి అంటారు ఆ సమయంలో? అంటే లేదు. ఎందుకంటే భారతదేశంలో మనకి ఆంధ్ర ప్రాంతంలో డొక్కల కరువు సంభవించినప్పుడు చాలామంది ప్రజలు కాస్త ఆ కరువును భరించలేక, ఆహార కరువును క్రైసిస్ని భరించలేక దేశాన్ని విడిచి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. లైక్ మలేషియా కానీ ఫిలిప్పీన్స్ కానీ థాయిలాండ్ కానీ మీరు చూస్తే ఎక్కువ ఆ ప్రాంతంలో తెలుగు పీపుల్ ఉంటారు. కారణం ఏంటంటే ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలనా కాలం జరిగినటువంటి అది ఏ రకం అంటే బ్రిటిషర్స్ యొక్క అరాచకం అనుకోవచ్చు, ఏదో అవన్నీ సెకండరీగా మనకు అనవసరం. మనం మాట్లాడేది ఏంటంటే విపత్తుల గురించి. కాబట్టి ఈ సమయంలో కూడా బ్రిటిషర్స్ పరిపాలనా కాలంలో కూడా దేశాన్ని విడిచి చాలామంది ప్రజలు వెళ్ళిపోయారంటే అర్థం ఏంటది, కరువులు సంభవించినప్పుడు వేరే దేశాల సహాయం పక్కన పెడితే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాలకులే ఆ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఎందుకు అంటారా? మీరు అంతెందుకు, లేటెస్ట్గా అస్సాన్ అనే ఒక తుఫాను వచ్చింది కదా మనకి. ఆ తుఫాను వచ్చినప్పుడు ఏం జరిగిందంటే తుఫాను యొక్క పేరు తెలుసా మీకు? శ్రీలంక పెట్టింది ఆ పేరు. ఆ పేరు యొక్క అర్థం ఏంటంటే గాడ్, అంటే దేవుడికి వచ్చిన కోపం అని అర్థం వస్తుంది. అది అర్థమవుతుంది కదా. అంటే బౌద్ధం లాంగ్వేజ్లో దేవుని కోపం అని అర్థం వస్తుంది ఆ తుఫాను. అంటే వీళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే విపత్తులు అనేవి దేవుడికి వచ్చే కోపాలు ఇంకేవో ట్రీట్ చేశారు తప్ప విపత్తులు అనగానే ఒక కంట్రీ వలన ఆ విపత్తు మేనేజ్మెంట్ అంటే నిర్వహణ సాధ్యం కాదు, ఆ విపత్తు నష్టాన్ని తిరిగి సంపాదించుకోలేరు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ ఆలోచించలేదు. అంటే ఎక్కడా కూడా యూనిటీ లేదు. ఎంతవరకు ఆ యూనిటీ లేదంటారా? అప్పుడు ఎప్పుడో చెప్పాను కదా, అప్పుడు ఎప్పుడో 430 BC నుంచి మనం రికార్డ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1994 వరకు కూడా విపత్తులు సహాయం చేసుకోవడం కోసం ప్రపంచం మొత్తం ఒకటైన సిచ్యువేషన్ ఏమీ లేదు. మరి ఎప్పుడు ఒకటైన అంటారా? ఎస్, ఇటువంటి విపత్తులు కేవలము ఒక దేశం మాత్రమే మేనేజ్ చేసుకోలేదని, ఒక దేశం మాత్రమే నిర్వహణ చేపట్టలేదని, ఆ నష్టాన్ని అది బేర్ చేయలేదని చెప్పి అర్థం చేసుకొని ఒక దేశానికి మరొక దేశం సహాయం చేసుకోవాలని, ఇంకొకటి ప్రపంచం మొత్తం కూడా ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంటిలో ఏది బాగోకపోయినా నష్టం అందరికీ సంభవిస్తుంది. కాబట్టి ఒకవేళ శీతోష్ణ స్థితి మార్పు వచ్చింది అనుకోండి, ఎక్కడో ఇంగ్లాండ్లో మార్పు వస్తే ఆఫ్రికాలో వర్షాల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పటికే కరువును ఎదుర్కొంటాయి, ఇంకా కరువును ఎదుర్కొంటాయి. ఎక్కడో దాన్ని ఏమంటారంటే ఆస్ట్రేలియా ప్రాంతంలో ఆగ్నేయ ఆ ప్రాంతాల్లో ఏదైనా చిన్న చేంజెస్ వస్తే విండ్స్లో ఇండియా ఋతుపవన వ్యవస్థ కాస్త చాలా ఇంపాక్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ప్రపంచంలో ఎవరి వల్ల నష్టం జరిగినప్పటికి కూడా దాని ప్రభావం మాత్రం ప్రపంచంలో మిగిలిన దేశాలు కాస్త విపత్తుల రూపంలో అనుభవిస్తున్నాయి, ఎప్పటికైనా ఫేస్ చేస్తానని మనకు అర్థమైంది. దీన్ని ఎదుర్కోవాలనుకుంటే కేవలం ఒక దేశం వలన మాత్రమే అసలు కానే కాదు, ఒక ప్రభుత్వం వల్ల కానే కాదని అర్థమైంది. దీనికి కన్ఫామ్గా యూనిటీ అంటే అంతా గ్రూప్గా కావాలని చెప్పి మనకు అర్థమైనప్పుడు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సహకారంతో, అర్థమవుతుంది కదా, ఐక్యరాజ్య సమితి సహకారంతో 1994
ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సహకారంతో 1994లో అది కూడా ఎక్కడ అనుకున్నారు, జపాన్లో. అది కూడా ఎక్కడంటే జపాన్లో ఏం జరిగిందంటారంటే 1994లో ఈ యొక్క యుఎన్ఓ సహకారంతో, ఓకేనా, ఇది ఒక వరల్డ్ మ్యాప్ అనుకుంటే 1994లో ఈ యుఎన్ఓ సహకారంతో ఈ వరల్డ్ మ్యాప్లో ఇక్కడ ఎవరు ఉంటారు, అమెరికా ఉంటాయి కదా, నార్త్ సౌత్, ఇక్కడ జపాన్ ఉంటుంది కదా. అయితే ఈ జపాన్ కాస్త ప్రపంచంలో అత్యధిక విపత్తులు ముఖ్యంగా భూకంపాల రూపంలో, సునామీల రూపంలో ఫేస్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ జపాన్ వెళ్ళి జపాన్లోని యోకోహామా అనే ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతంలో ప్రపంచంలో విపత్తులు ఎదుర్కొన్న దేశాలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ కలుపుకొని ఒక సమ్మిట్ నిర్వహించారు. ప్రపంచంలో ఒక సదస్సు నిర్వహించారు. ఫస్ట్ సదస్సు అదే. ఆ సదస్సు కాస్త యోకోహామాలో జరిగింది కాబట్టి ఈ సదస్సు పేరు యోకోహామా సమ్మిట్, యోకోహామా సదస్సు అని పిలుస్తామన్నమాట. మనమైతే నార్మల్గా అయితే దానికంటూ ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది, మీటింగ్ అవన్నీ మాట్లాడదాం, కానీ నార్మల్గా అయితే మాత్రం యోకోహామా సదస్సు అని పిలుస్తుంటాం. అంటే ప్రపంచంలో విపత్తుల కోసం కేవలం ఒక కంట్రీ కాకుండా చాలా కంట్రీస్ కలిస్తే కానీ విపత్తు నిర్వహణ సాధ్యం అనేది అంత ఈజీ కాదని అర్థం చేసుకొని యుఎన్ఓ యుఎన్ఓ ముందంచు వేసి వీళ్ళందరూ చాలా అంటే మోర్ దాన్ 50 కంట్రీస్తో కలుపుకొని యోకోహామాలో మీటింగ్ అరేంజ్ చేసిందనమాట. ఎవరు, యుఎన్ఓ. ఈ మీటింగ్లో ఏం జరిగింది, ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ మీటింగ్ ద్వారా భారతదేశంలో చేంజెస్ ఏంటి అని ముందు నేర్చుకుందాం మనం. ప్రపంచ సదస్సుల్లో భాగంగా మొట్టమొదటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సదస్సు ఏమైనా ఉందా అంటే అది ఫస్ట్ సదస్సు యోకోహామా సదస్సు 1994లో జరిగింది. అది కూడా ఎక్కడ జరిగింది, పేరులో ఉంది కదా, జపాన్లోని యోకోహామాలో జరిగింది కాబట్టి దాని పేరు జపాన్లోని యోకోహామా కాబట్టి యోకోహామా సమ్మిట్ అని పిలుస్తారండి. మరి ఆ యోకోహామా సమ్మిట్ ఏంటి, అది ఏం నిర్ణయించుకుంది ఏంటో చూద్దాం. ఓకేనా. ఈ యోకోహామా సమ్మిట్ ఉంది కదా, జనరల్గా యోకోహామా సదస్సు అని పిలుస్తాం, కానీ నిజమైన పేరు ఏంటంటే వరల్డ్, చాలా చాలా ఇంపార్టెంట్, దీని ఒరిజినల్ నేమ్ ఇది వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్, అర్థమవుతుంది కదా, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్. పేరులో ఉంది అసలు వాళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి ఏం చెప్పానంటే జపాన్లోని యోకోహామాలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యుఎన్ఓ సహకారంతో యుఎన్ఓ చర్య చేపట్టింది ఏమని, విపత్తు నిర్వహణకు సంబంధించి ఆ విపత్తులకు సంబంధించి ఒక సదస్సు నిర్వహిస్తామని. అది ఇక్కడ జరిగింది 1994లో. ఈ సదస్సుకు భారతదేశం కూడా హాజరయ్యింది. భారతదేశం కూడా ఆ సమ్మిట్లో హాజరై ఆ యొక్క అంటే ఒప్పందం తగ్గట్టు సంతకం చేసి బయటకు వచ్చింది. అయితే ఆ నిజమైన పేరేంటిది ఈ మీటింగ్ అంటారా సమ్మిట్కి, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్, ఇది దీని యొక్క నిజమైన పేరు. అయితే ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ ఉంది కదా, అసలు ఈ మీటింగ్లో అంటే ఈ పేరు మీద మీటింగ్ రన్ అయింది కాబట్టి ఈ మీటింగ్లో ఫస్ట్ వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే ఏదో విపత్తులు తగ్గించేద్దాం, విపత్తులు లేకుండా చేసేద్దాం, లేదా హజార్డ్ రిస్క్ అంటే విపత్తుల యొక్క ముప్పు తీవ్రతను కానీ విపత్తు యొక్క నిర్మూలన కానీ చేపడదు, ఇవన్నీ చేపట్టలేదు. వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా మీకు, ఈ మీటింగ్లో అసలు ఇంతమంది అటెండ్ అయ్యారు కదా, ఇన్ని దేశాల నుంచి అటెండ్ అయ్యారు కదా, మీ దేశంలో విపత్తులు రకానికి ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు చెప్పనా మీతో, ఇండియాలో అగ్ని పర్వతాలు పెద్దగా విపత్తులా లేదా పెద్దగా వైపరీత్యాలంటే ఇండియాలో ఉన్న అగ్ని పర్వతాల్లో గుజరాత్లో ఉండేది కాస్త ఇప్పుడుది కాదు, ఎప్పటితో అసలు అది యాక్టివ్ కాదు, అసలు లేనే లేదనుకోవచ్చు మనం, అర్థమవుతుందా. అది చివరికి ఎలా మారిపోయిందంటే ఒక క్రాటర్గా ఏర్పడిపోయి మహారాష్ట్ర తీర ప్రాంతాలలో ఎలా మారిపోయింది, అది కాస్త ఒక సరస్సుగా మారిపోయింది అగ్ని పర్వతం. అది లేదు తీసేయండి. అది తీస్తే ఇంకా మన అండమాన్ నికోబార్ దీవుల్లో, ఇండియా దగ్గరలో అండమాన్ నికోబార్ దీవుల్లో అగ్ని పర్వతాలు ఉన్నాయి కదా, మరి యొక్క వాల్కనిక్స్లో అండమాన్ నికోబార్ దీవుల్లో 2 అగ్ని పర్వతాలు ఉంటాయి. మీరు జాగ్రఫీ స్టడీస్లో చూస్తారు. ఒకటి వచ్చేసరికి నార్కొండం, దాని పేరు, అది నార్త్లో ఉంటుంది, నార్త్ అండమాన్లో ఉంటుంది. నార్త్ అండమాన్లో ఉన్నటువంటి నార్కొండం కాస్త నిద్రపోయింది. నిద్రపోవడం ఏంటంటే యాక్టివ్గా లేదు అది. తర్వాత బారన్ ఉంది, ఇది కాస్త మిడిల్లో ఉంటుంది. మిడిల్ అండమాన్ ఉన్నటువంటి బారన్ కాస్త బ్రతికే ఉంది. అంటే ఇండియాలో అగ్ని పర్వతాల వల్ల పెద్దగా నష్టం జరగనప్పుడు ఇండియాలో డిజాస్టర్స్లో అగ్ని పర్వతాలు ప్రధాన ఇష్యూగా ఎలా అవుతాయి అంటే అదే అగ్ని పర్వతాలు జపాన్లో
అవునా కాదు? అంటే అది అగ్నిపర్వతం ఇండోనేషియాలో. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే అక్కడ ప్రధానమైన విపత్తు కాస్త ఇండియాలో ప్రధాన విపత్తు కావట్లేదు. అంటే ఒక్కొక్క దేశంలో ప్రధాన విపత్తులు కొన్ని ఉంటాయి, ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లం కాస్త. ఒక్కొక్క దేశంలో ప్రధాన విపత్తులు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. భారతదేశంలో వరదలు సర్వసాధారణం, భూకంపాలు సర్వసాధారణం. అంటే ఇవన్నీ ఏంటంటే మన దేశంలో ఉండే కరువు సర్వసాధారణం. ఇవన్నీ మన దేశానికి సొంతం అంటే విపత్తుల రూపంలో. వేరే కంట్రీస్కి ఇవే విపత్తులు ఉంటాయంటే అక్కడ మరొక రకమైన విపత్తులు ఉండొచ్చేమో. అంటే ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఒక దేశంలో పెద్దగా విపత్తు అయింది కాస్త మరొక దేశంలో నార్మల్ సాధారణ వైపరీత్యం అవ్వచ్చు కదా. అంటే అందుకే చెప్పారు ఈ మీటింగ్లో ఏంటి తెలుసా, ఎన్ని కంట్రీస్ అయితే అటెండ్ అయినాయో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేయాలంట, వీళ్ళ యొక్క దేశాలు వెళ్ళిన తర్వాత తిరిగి ఆ దేశాల్లో విపత్తు నిర్వహణ గురించి చేపట్టే ముందు మీ దేశంలో ఎన్ని రకాల వైపరీత్యాలు హజార్డ్స్, మీ దేశంలో ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని డిజాస్టర్స్గా మారగలవు, అంటే ఎన్ని పెద్ద ప్రమాదాలుగా మారగలవు, విధ్వంసం సృష్టించగలవు, ఎంతమంది పీపుల్ కాస్త విపత్తులు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు, అలాగే వారికి కూడా రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రాలు నిర్మించడానికి దగ్గర అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అర్థమవుతుంది కదా. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి కంట్రీ కూడా తిరిగి ఇండియా అంటే వారి దేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ దేశంలో విపత్తు నిర్వహణ కోసం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకునే ముందు అసలు ఒక కమిటీ ఏర్పాటు చేసి వాటికి సంబంధించి డేటా మొత్తం గ్యాదర్ చేస్తే విపత్తులు ఎన్ని రకాలు ఉన్నాయో ఏంటో మీకు అవేర్నెస్ వస్తే తర్వాత ఎలా మేనేజ్మెంట్ చేయాలో నిర్వహించాలో మాట్లాడుకుందాం అని ఈ మీటింగ్లో వీళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే ఫస్ట్ మీటింగ్లో టార్గెట్స్ ఉండవు. ఫస్ట్ మీటింగ్ కేవలం ఏంటంటే అసలు విపత్తులు అంటే ఏంటో కూడా మనకు తెలియదు కదా, వచ్చారు కదా, మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నప్పుడు మీ దేశాలు వెళ్ళి మరలా మీ దేశాల కమిటీలు ఏర్పాటు చేసి విపత్తులు ఎన్ని రకాలు, అది ప్రమాదాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి, అవకాశం ఎన్ని రకాలుగా ఉంది, విపత్తు ముప్పు ఎంత ప్రాంతాల్లో ఉంది, అలాగే ప్రజలు కాస్త ఎంతమంది అంటే ప్రజలు ఎంతమంది విపత్తులు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి మీ దేశాలు వెళ్ళి ఒక రిపోర్ట్ రెడీ చేసుకుంటే మీరు తర్వాత ఎలా మేనేజ్ చేయాలి అవగాహన వస్తుందని చెప్పేసి ఈ మీటింగ్లో నిర్ణయించుకున్నారు. అంటే మీటింగ్ టార్గెట్స్ లేవు, కేవలం ఏంటంటే విపత్తుల గురించి తెలుసుకుందాం రండి అనే మీటింగ్ పిలిచారు, తెలుసుకున్నారు, వచ్చారు. దీనివల్ల ఫస్ట్ బేస్మెంట్ అయితే పడింది ప్రపంచంలో. పడిన తర్వాత ఏం జరిగిందంటే ఇదే మీటింగ్లో ఒక మంచి విషయం మాట్లాడతారు. ఏం ఇష్యూ అంటే వీళ్ళు మీకు వినే ఉంటారండి ఎన్విరాన్మెంట్ వాటిలో ఐపీసీసీ అని ఒక సంస్థ ఉంటుంది, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి. ఇది స్టార్టింగ్లో ఒక ఎన్జిఓ, ఇది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది. అంటే శీతోష్ణ స్థితి మార్పుకు సంబంధించి ఒక ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఇది. అయితే ఇది కాస్త స్టార్టింగ్లో ఎన్జిఓగా ఉండేది, తర్వాత ఏమైందంటే డబ్ల్యూఎంఓ అండ్ యుఎన్ఈపి కలిసి దీని హ్యాండ్ ఓవర్ తీసుకొని దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేశారని మీకు ఆల్రెడీ ప్రపంచ సంస్థల్లో భాగంగా కవర్ చేశాను నేను. అంటే జెనీవా కేంద్రంగా ఇదంతా కూడా తీసుకొచ్చారు ఎవరు, ఐపీసీసీ. ఈ ఐపీసీసీ ఏమంటదంటే ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు కదా, అంటే పరిశ్రమలు కానీ లేదా మిషనరీ కానీ తీసుకొచ్చారు కదా 1800లో. అయితే ఆ ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాతనే న్యాచురల్ రిసోర్స్ సహజ వనరులు ఎక్కువగా వినియోగించారంట. దానివలన క్లైమేట్ చేంజ్ శీతోష్ణత మార్పు వచ్చిందంట. దాని తర్వాతనే విపత్తుల రేటు పెరిగిపోయిందని, ఎక్కువ విపత్తులు సంభవిస్తున్నాయని, ప్రపంచంలో సంభవించే విపత్తులు అవే ఎక్కువ ఉన్నాయని, దానివలన అభివృద్ధి చెందిన దేశాలు సహజ వనరులు ఎక్కువగా వినియోగిస్తే అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లోని ప్రజలు ఎక్కువ విపత్తులు ఎదుర్కొంటున్నారని చెప్పారనమాట. సో ఈ కమిటీ అంటే ఈ యొక్క ఐపీసీసీ ఏమైతే మాట్లాడుతుందో ఈ ఐపీసీసీ యొక్క రిపోర్ట్ని ఈ యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్లో వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మరొక పాయింట్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఐపీసీసీ చెప్పింది వీళ్ళు చెప్తున్నారు, ప్రపంచంలో విపత్తులు ఎక్కువగా ఎవరు ఎదుర్కొంటున్నారు అలాగే ఎక్కువ ఎవరు నష్టపోతున్నారంటే డెవలప్ అవుతున్నటువంటి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అండ్ పావర్టీ పేదరికంలో ఉన్న దేశాలే ఎక్కువ విపత్తులు ఎదుర్కొంటున్నాయి, మరి విపత్తు నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి అని పేర్కొన్నారు ఈ మీటింగ్లో. అలాగే ఈ మీటింగ్లో టార్గెట్స్ అయితే లేవు, ఎందుకంటే చెప్పాను కదా జస్ట్ విపత్తులు అంటే తెలుసుకుందాం రండి అని పిలిచిన మీటింగ్ కాబట్టి ఇక టార్గెట్స్ ఉండవు. జస్ట్ ఏంటంటే తెలుసుకున్నారు, మీ కంట్రీస్ వెళ్ళి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే ముందు విపత్తుల రకాలు తెలుసుకున్నారు,
చేసుకోవడమే ఉద్దేశం. అయితే వీళ్ళు ప్రపంచం మొత్తం కూడా అవేర్నెస్ కల్పించాలి కదా, విపత్తులు చాలా పెద్ద ప్రమాదాలు అని చెప్పేసి, అంతేగాని దేవుడికి కోపం లాంటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే గుర్తుండాలి ప్రపంచం మొత్తం అని చెప్పేసి, అండ్ అవేర్నెస్ పెరగాలని చెప్పేసి 1990 2000 ఉంది కదా, ఈ మధ్యలో 10 years ఉన్నాయి కదా డికేడ్, ఈ దశాబ్దాన్ని వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారంటే ఇంటర్నేషనల్ అర్థమవుతుంది కదా, ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ డిజాస్టర్, అర్థమవుతుందా, ఫర్ డిజాస్టర్ రిస్క్ ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్ రిడక్షన్ అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ఏమని రాసి ఉంటుంది అంటే న్యాచురల్ డిజాస్టర్స్ రిడక్షన్, ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్. అంటే అర్థం ఏంటంటే సహజ విపత్తులు ఉంటాయి కదా, న్యాచురల్గా వచ్చే విపత్తులు, ఆ విపత్తులు తగ్గించుకునే దశాబ్దంగా అనౌన్స్ చేసుకున్నారు ఈ మీటింగ్లోనే. మరొకసారి చూడండి ఏం చెప్తున్నా అంటే, ప్రపంచంలో ముఖ్యంగా ఎప్పటి నుంచో విపత్తులు నమోదవుతున్నప్పటికీ కూడా యూనిటీ లేదు ప్రపంచం మొత్తం మీద కదా. అయితే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా జపాన్లో ఎక్కడని చెప్పాను మీతో, యోకోహామా ప్రాంతంలో ఒక సమ్మిట్ ఏర్పాటు చేశారు 1994లో. అక్కడ చాలా మోర్ దాన్ 50 countries అటెండ్ అయినాయి, ఇండియా కూడా అటెండ్ అయింది. కాబట్టి ఆ ఇండియా అందులో సైన్ చేసి వస్తుంది కాబట్టి అందులో ఉన్న మ్యాటర్ మనం చదవాల్సి వచ్చింది. అందులో భాగంగా ఆ మీటింగ్ ఒరిజినల్ పేరు ఏంటి, యోకోహామా మీటింగ్ కాదు, అది వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్, ఇది ఒరిజినల్ పేరు ఇది. అంటే మీరు మెయిన్ ఫోకస్ సహజ విపత్తులు కాస్త తగ్గింపు అనేది మెయిన్ టార్గెట్ అవుతుంది అని పేరేది. అయితే దీని ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సంబంధించి చేయాలి అంటే ముందు డిజాస్టర్స్ అంటే ఏంటి తెలుసుకోవాలా. మీ దేశాల్లో డిజాస్టర్స్ ఒకలాగా ఉంటాయి, వేరే వేరే దేశాల్లో అవి డిజాస్టర్స్ కాకపోవచ్చు, నార్మల్ ప్రమాదాలు అవ్వచ్చు. కాబట్టి ముందు మీరు దేశాలకు వెళ్ళండి, మీ దేశాల్లో విపత్తులు ప్రమాదాలు ఎన్ని రకాలు అని తెలుసుకోండి, తర్వాత మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేపట్టే చర్యలు చేపడదామని నిర్ణయించుకుందామని చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఎలా ఇంత మాట్లాడాము. ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్పాను మీతో, ఇదే మీటింగ్లో గతంలో ఏర్పడినటువంటి 1988లో ఏర్పడినటువంటి ఐపీసీసీ ఉంటుంది కదా, గతంలో అది ఎన్జిఓ, అది తర్వాత UNEP-WMO కలిసి ఆ జెనీవా కేంద్రంగా దాన్ని తీసుకొస్తాయి ఐపీసీసీని. అది శీతోష్ణ స్థితి మార్పు, క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటుంది. అది ఏం చెప్తుందంటే ఈ క్లైమేట్ చేంజ్ వలన న్యాచురల్ రిసోర్స్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు కదా, దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. అయితే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వలన డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్, పేదరికంలో ఉన్న కంట్రీసే ఎక్కువ నష్టాన్ని అనుభవిస్తున్నాయి, ఎక్కువ విపత్తులను ఫేస్ చేస్తున్నాయి అని పేర్కొంటుంది అనమాట. ఎవరితో కంపేర్ చేస్తే, డెవలప్ అయిపోయిన కంట్రీస్తో కంపేర్ చేస్తే. అలాగే వీళ్ళు ఈ మీటింగ్లో 1990-2000 డికేడ్ ఉంది కదా, ఈ యొక్క దశాబ్దాన్ని ఏమని అనౌన్స్ చేస్తారంటే ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ అని అనౌన్స్ చేసుకుని ప్రపంచానికి అవేర్నెస్ ఇస్తారు. అప్పుడు మీరు అడగొచ్చు, ఇది యోకోహామాలో ఎందుకు పెడుతున్నారు మీటింగ్ అంటే, ఎస్, యోకోహామా అత్యధికంగా పసిఫిక్ మహాసముద్రంలో ప్రతి 20 నిమిషాలకి ఒక భూకంపం పడడానికి అవకాశం ఉంది, వస్తూనే ఉంటుంది. అయితే అన్నిటినీ మనము అనుభవించలేము, ఫేస్ చూడలేమన్నమాట. ఆటోమేటిక్గా భూమి అడ్జస్ట్ అవుతుంటుంది. కాబట్టి ఎందుకు ఏంటంటే భూకంపాల్లో భాగంగా నేను కవర్ చేశాను. అయితే మీకు చాలా క్లారిటీగా ఆర్డర్ వైజ్ తీసుకొస్తున్న సబ్జెక్ట్ని మీకు కాస్త. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఏమంటారు, జపాన్లో అత్యధికంగా పసిఫిక్ మహాసముద్రం బార్డర్ ఉండడంతో పసిఫిక్ మహాసముద్రం రింగ్ ఆఫ్ ఫైర్గా ఫేమస్ అయ్యింది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే అక్కడ ఎప్పుడు అల్లకల్లలు ఉంటూనే ఉంటాయి, కారణం భూమి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రింగ్ ఆఫ్ ఫైర్, అక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయని చెప్పట్లేదు, ఏమంటున్నా ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. కాబట్టి అక్కడైతేనే ప్రపంచం మొత్తం ఓకే, జపాన్లో ఎక్కువ న్యాచురల్ డిజాస్టర్స్కి అవకాశం ఉందని క్లారిటీ ఐడెంటిఫై అవుతుందని చెప్పేసి అక్కడ మీటింగ్ అరేంజ్ చేశారు వాళ్ళు. అలాగే మరి ఈ మీటింగ్కి ఇండియా కూడా అటెండ్ అయింది కదా. మరి ఇండియా రిటర్న్ ఎక్కడికి వస్తుంది, ఇండియా వచ్చేస్తుంది. ఇండియా కాస్త అంటే మన ప్రభుత్వం కాస్త మరలా ఇండియాకి రాగానే చర్యలు చేపట్టాలి కదా. ఏమేం చర్యలు చేపట్టిందో చూడండి ఒకసారి. ఇండియా రాగానే 1994లో మీటింగ్కి వెళ్ళింది కదా. ఇండియా 1995లో ఏం చేస్తుందంటే ఢిల్లీ కేంద్రంగా వచ్చి ఏదో ఒక చర్యలు చేపట్టాలి కదా. కాబట్టి ఢిల్లీ కేంద్రంగా ఏం స్టార్ట్ చేస్తుందంట, NMDC. ఇప్పుడు పేరు మారిపోయింది. ఇది గతంలో స్టార్ట్ చేసినప్పుడేమో NMDC, విపత్తు నిర్వహణ సంబంధించి ఒక సంస్థాగత ఏర్పాటు ఏమైనా ఉందంటే మొట్టమొదటి సంస్థాగత ఏర్పాటు ఈ NMDC. దీని అర్థం ఏంటంటే NDMC. దీని ఒరిజినల్ నేమ్ ఏంటంటే నేషనల్ డిజాస్టర్
మేనేజ్మెంట్ సెంటర్. దీని ఒరిజినల్ నేమ్ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్. ఇది వచ్చేసరికినేమో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన విపత్తు నిర్వహణకు సంబంధించి ఒక ముందడుగు అనుకోవచ్చు, ఒక సంస్థ అనుకోవచ్చు. ఇప్పుడు దీని పేరు మారిపోయింది ఎన్ఐడిఎంగా. అయితే గతంలో దీని పేరు ఎన్డిఎంసి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ అనమాట. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం యోకోహామా అటెండ్ అయ్యాము కాబట్టి ఇండియా రాగానే ఈ చర్య చేపట్టాం అంటున్నాను అనమాట. ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. అయితే మనము ఇండియా రాగానే తర్వాత ఏం చేస్తాం, 1997-98లో ముఖ్యంగా జేసీ పంత్ ఆధ్వర్యంలో ఇండియాకి సంబంధించి విపత్తుల గురించి తెలుసుకోవడం, ముందు ప్రమాదాలు తెలుసుకోవాలి. కాబట్టి ప్రమాదాలు అంటే డిజాస్టర్లో మీకు చెప్పాను టెర్మినాలజీలో హజార్డ్స్ అంటారని చెప్పేసి. సో ఇండియాలో ఎన్ని రకాల వైపరీత్యాలు హజార్డ్స్ ఉంటాయి, వాటి లిస్టు తయారు చేయడం, వాటిని ఎన్ని రకాలుగా విభజించవచ్చు, అవన్నిటి కోసం జేసీ పంత్ ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేస్తారు 1997-98లో ఇండియన్ గవర్నమెంట్. జేసీ పంత్ కాస్త 1999లో మొత్తం మీద ఒక పెద్ద లిస్టే ఇస్తాడు. దాని ప్రకారం 31 రకాల వైపరీత్యాలు ప్రమాదాలు ఇండియాలో ఉన్నాయి అని చెప్తాడు. ఇదంతా కూడా మనం ఆల్రెడీ టెర్మినాలజీలో భాగంగా కవర్ చేస్తాం, అర్థమవుతుందా, ఫస్ట్ యూనిట్లో. ఇవన్నీ రకాలేంటి, ఎన్ని రకాలు, ఎక్కడెక్కడ డివైడ్ చేసి ఇవంతా చెప్పాను. అయితే మీకు చెప్పేది ఏంటంటే జేసీ పంత్ కమిటీ ఏర్పడడానికి కూడా కారణం ఎవరు అంటే చెప్పే కదా, యోకోహామా మీటింగ్ అవుతుంది, ఇండియాకి వచ్చాం కాబట్టి. ఇందులో ఎన్నెన్ని రకాలు అవన్నీ చెప్పాడు జేసీ పంత్. అయితే ఆ రిపోర్ట్ని ఇండియా గవర్నమెంట్ ఫాలో అవుతుంది, పక్కన పడేస్తుంది. మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తారు, 2001-2002 ఆ టైంలో పార్లమెంట్ మెంబర్స్తో ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, అది కూడా పట్టించుకోదు. ఈలోపు ఇండియాలో 2004లో డిసెంబర్ 26న ఏమవుతుందంటే, ముఖ్యంగా ఎక్కడ ఇండోనేషియాలోని సుమత్రా దీవి దగ్గరలో, ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవికి 64 కిలోమీటర్ల దగ్గరలో భూమి కంపిస్తుంది. ఆ భూమి ఎంత అంటే రిక్టర్ స్కేల్పై దగ్గర 9.3 అని రాసి ఉంటుంది కొన్ని బుక్కుల్లో 8.9 రాసి ఉంటుంది. మొత్తానికైతే 9.3 రీడింగ్తో ఆ భూమి కంపిస్తుంది. ఆ భూమి కంపిస్తే నార్మల్గా సముద్ర అడుగు భాగంలో 7.5 ఓకేనా రిక్టర్ స్కేల్ రీడింగ్తోనే భూమి కంపిస్తే సునామీగా మారుతుంది. అటువంటిది 9.3 అంటే పెద్ద సునామీ కదా. ఇండోనేషియాలో అది సంభవించి అది స్టార్ట్ అయ్యి అది కాస్త ఇండియాకి 2 గంటల్లో ఇండియాని టచ్ చేస్తుందని నాసా చెప్తుంది. నిజంగానే ఇండియాని టచ్ చేస్తుంది. అయితే ఇండియాని టచ్ చేసి ఆ ఇండోనేషియాలో ఆ సునామీ వలన 2,50,000 మందికి పైన చనిపోతే ఇండియాలో 12,000 మంది చనిపోతారు. దానివలన ముఖ్యంగా తమిళనాడు తీరం, ఆంధ్ర తీరం చాలా వరకు చనిపోతారు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమని నిర్ణయిస్తుంది ఇండియన్ గవర్నమెంట్, మరి యోకోహామా మీటింగ్కి వెళ్ళాం కదా, ఇదంతా అసలు ఏం చర్యలు చేపట్టాం, అసలు ఏం చేస్తున్నాం, ఏమీ చేయలేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే ఇది 2004 తీసుకొచ్చాం మిమ్మల్ని, నెక్స్ట్ ఇయర్ 2005లో ఎలాగో మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్కి వెళ్ళే లోపు ఒక పర్ఫెక్ట్ చట్టాన్ని రెడీ చేద్దామని చెప్పి ఫిక్స్ అవుతుంది ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఫెయిల్ అయ్యాం మనం సునామీని ఎదుర్కోవడంలో, అర్థమవుతుంది కదా. మొత్తానికి యోకోహామా మీటింగ్కి వెళ్ళబట్టి మనం ఇన్ని చర్యలు చేపట్టగలిగాం. యోకోహామా మీటింగ్ ఇదంతా కూడా. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ మీటింగ్కి వెళ్ళాలిగా 2005 వచ్చేసింది కదా, 4 వరకు మిమ్మల్ని తీసుకెళ్ళి డిసెంబర్ వరకు. సో 2005 వచ్చేసింది. 2005లో ఇండియన్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి ఎక్కడికి పోతుంది, మరి మీటింగ్కి వెళ్ళాలి కదా, ఏ మీటింగ్కి వెళ్తుంది ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. ఏ మీటింగ్కి వెళ్తుందంటే హ్యూగో మీటింగ్కి వెళ్తుంది ఇండియన్ గవర్నమెంట్. మరి ఆ హ్యూగో మీటింగ్లో ఏం జరిగింది, ఈ హ్యూగో మీటింగ్ ఒక చర్యలు ఏంటో మాట్లాడదాం మనం. ఈ హ్యూగో మీటింగ్కి ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళింది కదా. ఈ హ్యూగో మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే, పేరులోనే ఉంది హ్యూగో అని. ఇది కూడా జపాన్లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సంబంధించి 2వ సదస్సు. ఇది ప్రపంచ స్థాయిలో 2వ సదస్సు కాస్త జపాన్లోని హ్యూగో అనేది ప్రాంతం పేరు, పర్టికులర్ సిటీ పేరు అడిగితే మాత్రం కోబే అనేది సిటీ. అర్థమవుతుంది కదా. కోబే చాలా ఫేమస్. ఇది ఇక్కడ పసిఫిక్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఒక ఏముంటుందంటే ఏషియాకి సంబంధించి డిజాస్టర్ సంబంధించి వార్నింగ్ సెంటర్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక సెంటర్ ఉంది. సో చాలా అంటే చాలా ఫేమస్, మీకు చెప్పాను అలా వీటి గురించి కూడా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ జపాన్లోని కోబే నగరంలో హ్యూగో ప్లాన్ సంబంధించి ఇంటర్నేషనల్ స్థాయిలో సెకండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీటింగ్ జరుగుతుంది. అయితే దీని పేరు హ్యూగో సమ్మిటేనా, హ్యూగో ప్లాన్ ఏనా అంటే కాదు, దానికంటే ఒక ఒరిజినల్ పేరు ఉండాలి కదా యోకోహామాకు ఉన్నట్టు. ఆ ఒరిజినల్ పేరు ఏంటంటే హ్యూగో, అర్థమవుతుంది కదా, హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్. హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్
యాక్షన్. అర్థమవుతుంది కదా, హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్. ఇది వచ్చేసరికినేమో హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ ఉంది కదా, ఈ పేరుతోనే ఈ ప్లాన్ అంటే ఈ యొక్క ప్రణాళిక లేదా మీటింగ్ జరుగుతుంది. ఎప్పుడు 2005లో. అర్థమవుతుంది కదా, 10 years అయిపోయింది 1994 తర్వాత. ఈ 2005లో జపాన్లో ఈ ప్రాంతంలో ఈ మీటింగ్ జరిగింది కదా. ఈ మీటింగ్ వాళ్ళు ఏమి నిర్ణయించుకుంటారంటే పేరులో ఉంది యాక్షన్. యోకోహామాలో ఎన్ని రకాల విపత్తులు ఉంటాయి డేటా మొత్తం తెచ్చేసుకున్నారు కదా. ఇక విపత్తు నిర్మూలన అంటే నిర్వహించాలన్నా లేదా విపత్తుల యొక్క నష్టాన్ని తగ్గించాలన్నా, రాకముందు చర్యలు చేపట్టాలన్నా, వచ్చిన తర్వాత దాని యొక్క నష్టాన్ని తగ్గించాలన్నా ఇక యాక్షన్. ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు యోకోహామాలో, ఇప్పుడు యాక్షన్లోకి దిగారు. కాబట్టి యాక్షన్ చేపట్టాలంటే కొన్ని టార్గెట్స్ ఉండాలి కదా. ఎస్, ఆ టార్గెట్స్ ఉన్నాయి కానీ ఇది అయిపోయిన ప్లాన్ ప్రజెంట్ అమల్లో లేదు కాబట్టి ఆ టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అందుకే సింపుల్గా ఏమంటున్నానంటే 5 టార్గెట్స్ పెట్టుకున్నారు. 2005 నుంచి 2015 వరకు వాళ్ళు చేపట్టే యాక్షన్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ పేరు ఉంది కదా. ఫస్ట్ యోకోహామాలో వచ్చరికినేమో విపత్తుల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. 2005లో వచ్చరికి హ్యూగోలో వచ్చరికి ఏమైనా నిర్ణయించుకున్నారు వాళ్ళు యాక్షన్. ప్రతి దేశం కూడా వాళ్ళ దేశం వెళ్ళాలా, విపత్తు నిర్వహణ చేపట్టాలా, అండ్ విపత్తులకు సంబంధించి నష్టాన్ని తగ్గించాలన్నా, విపత్తులు వచ్చినా విపత్తుల యొక్క ప్రమాదాన్ని తగ్గించాలన్నా ఇక యాక్షన్ ప్రోగ్రామ్ చేపట్టారు 5 టార్గెట్స్తో. ఆ టార్గెట్స్ మనకు అవసరం ఉండదు, ఎందుకంటే టార్గెట్స్ అయిపోయినాయి కాబట్టి. అర్థమవుతుంది కదా. మొత్తానికి ఇలా హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ మీటింగ్ పెట్టుకున్నారన్నమాట. అర్థమవుతుంది కదా. ఫస్ట్ మీటింగ్ ఏమో డిజాస్టర్స్ గురించి తెలుసుకున్నారు, సెకండ్ మీటింగ్ యాక్షన్ ప్రోగ్రామ్. మరి హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఈ 10 years గురించి ఒక రివ్యూ పెట్టారన్నమాట. 2015లో ఈ 10 years గురించి ఒక రివ్యూ పెట్టారన్నమాట. మరి ఈ 2005 నుంచి 2015 వరకు హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ అని చెప్పి అనుకున్నాం కదా మనం. మరి ఈ యాక్షన్ ప్రోగ్రాంలో ఏకంగా ఎంతవరకు మనం ప్రజలను కాపాడగలిగాం, ఎంతవరకు నిజంగానే యాక్షన్ ప్రోగ్రామ్ చేపట్టి డిజాస్టర్స్ని కంట్రోల్ చేయగలిగాం అని వాళ్ళు ఒక రివ్యూ పెట్టుకుంటే నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళడానికంటే ముందు ఆ రివ్యూలో వాళ్ళకి ఏమర్థమైందంటే 2005-2015 మధ్య కాలంలో ప్రపంచం మొత్తం మీద కేవలం న్యాచురల్ డిజాస్టర్స్ వలన 7 లక్షల మందికి పైగా చనిపోయారని చెప్పి అర్థమైంది. 7 లక్షల మందికి పైగానే డిజాస్టర్స్ వల్ల చనిపోయారు అని వాళ్ళకి అర్థమైంది. ఇది కాకుండా వాళ్ళు మరలా అదే రివ్యూ పెట్టుకున్నప్పుడు దగ్గర ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల మంది విపత్తుల వలన గాయాల పాలయ్యారని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే ఆ మీటింగ్ రివ్యూలో వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. 7 లక్షల మంది విపత్తులలో చనిపోయారంట, 14 లక్షల మంది వరకు గాయాల పాలయ్యారని తెలుసుకున్నారు. ఇది కాకుండా దగ్గర ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది 2.5 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. అంటే వారి యొక్క ఇల్లు గూడు ఇవన్నీ కూడా కోల్పోయారు. నిరాశ్రయులు అయ్యారనమాట. ఎవరు? ప్రపంచంలో 2.5 కోట్ల మంది. అర్థమవుతుంది కదా. ఇది కాకుండా వాళ్ళకి ఏమని అర్థం చేసుకున్నారంటే ఇదే మీటింగ్లో రివ్యూ పెట్టుకున్నప్పుడు దగ్గర ప్రపంచంలో యావరేజ్గా నియరెస్ట్గా అప్రాక్సిమేట్లీ 1.3 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు 1.3 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు కాస్త, అర్థమైందా, అమెరికన్ డాలర్లు కాస్త ఆస్తి నష్టం మేర జరిగింది ప్రపంచవ్యాప్తంగా అని అనుకున్నారన్నమాట. అంటే మన హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? కొంతవరకు సక్సెస్ అయినట్లే. ఎందుకంటే భారతదేశం అనే దేశంలో NDMA వచ్చింది, NDRF వచ్చినాయి, NIDMలు వచ్చినాయి. అలాగే సివిల్ సర్వీసెస్ అలా గ్రూప్ 1 వాటిలో కూడా సిలబస్లో భాగంగా చేర్చారు, గ్రూప్స్లో వాటిలో కూడా. అంటే ఒక రకంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు హ్యూగో ఫ్రేమ్ వర్క్. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా 7 లక్షల మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. 14 లక్షల మంది గాయాలు పాలయ్యారంటే మామూలు విషయం కాదు. ఈ 2.5 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారంటే, ఇల్లు కోల్పోయారంట. 1.3 లక్షల కోట్లు US డాలర్లు కూడా నష్టపోయామంట. మరి దీన్ని అధిగమించాలి. ఫస్ట్ మీటింగ్ ఏమో డిజాస్టర్స్ గురించి తెలుసుకున్నారు అన్ని దేశాలు కలిసి. సెకండ్ మీటింగ్ హ్యూగో మీటింగ్లో సరికి యాక్షన్ చేపట్టారు. అంటే కొంతవరకు ఏమో సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇక వీళ్ళ టార్గెట్ ఏంటంటే విపత్తు వచ్చిన తర్వాత యాక్షన్ ప్రోగ్రామ్ కాదు, విపత్తు రాకముందుగానే చర్యలు చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. అదే నెక్స్ట్ మీటింగ్. ఏంటా మీటింగ్ అంటారా? షాంఘై ఫ్రేమ్ వర్క్ సమ్మిట్ నెంబర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో. దీన్ని కూడా UNO నిర్వహించింది. మరలా జపానే వెళ్ళిందనమాట. ఎందుకంటే చెప్పాను కదా మీతో
అంటే యోకోహామా చెప్పినప్పుడు ప్రపంచంలో ముఖ్యంగా భూకంపాలు కానీ సునామీలు కానీ ఎక్కువగా ఎదుర్కొన్న దేశాల్లో జపాన్ కూడా ముందంజలో ఉంది. మీతో ఆల్రెడీ ఒక రిపోర్ట్ కూడా చెప్పాను, UNISDR రిపోర్ట్ అని. ఆ రిపోర్ట్ ప్రకారం కూడా జపాన్ అత్యధికంగా టోక్యో లాంటి సిటీలు కాస్త ప్రపంచంలో అత్యధిక విపత్తులు ఎదుర్కొన్న సిటీలో టోక్యో నెంబర్ 1 అనమాట భూకంపాలకు సంబంధించి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అక్కడికి వెళ్ళి ఎందుకు మీటింగ్ పెడతారు జపాన్లో ఆ ప్రాంతాల కంటే, ఆ ప్రాంతాలకు వెళితే ప్రపంచం అటెన్షన్ మాత్రం క్రియేట్ అవుతుందని అండ్ ప్రజలు కూడా అవేర్నెస్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి PMలు కానీ లేదా పెద్ద అఫీషియల్స్ అక్కడికి వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా అటు ఫోకస్ అవుతుంది కదా, దానివల్ల అవేర్నెస్ పెరుగుతుందని, అంతమించి ఏం లేదండి. అయితే మొత్తానికి నెక్స్ట్ వన్ హ్యూగో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ చేపట్టేసాం కదా. యాక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం ఫిక్స్ అయ్యారు, అంత ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్లు కూడా బాగానే ఉన్నాయి హ్యూగో ఫ్రేమ్వర్క్ తర్వాత. అందుకే షాంఘైకి చాలా ఉత్సాహంగా వెళ్ళారు. 2015లో వెళ్తారు షాంఘైకి, అర్థమవుతుంది కదా. షాంఘైకి వచ్చరికనేమో 2015లో వెళ్తారు అందరూ కూడా. ఈ షాంఘై కూడా దేంట్లో భాగం, ఇది కూడా జపాన్లో భాగమే. జపాన్లోని షాంఘై అనే ప్రాంతానికి 2015లో వెళ్తారు. ఈ 15లో వెళ్ళి వీళ్ళు మరలా మీటింగ్ పెట్టుకోవాలి కదా. ఈ మీటింగ్ పేరు చూడండి, షాంఘై ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అట. ఫస్ట్ వన్ ఏమో న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్, అది సెకండ్ వన్ వచ్చరికనేమో ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్, అది థర్డ్ వన్ ఇన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటున్నారు వాళ్ళు. ఏకంగా ఈసారి విపత్తుల వల్ల సంభవించే ముప్పు ఉంటుంది కదా ప్రాంతాలకి, ఏకంగా ముప్పునే తగ్గించేద్దాం అంటున్నారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో భూకంపాలు వచ్చినప్పుడు భూములని అంటే ఇల్లులనే కూలిపోతుంటే ప్రజలు చనిపోతుంటారు అన్నమాట. ఎప్పుడు దగ్గర ఇల్లు ఉన్నప్పుడు, లేకపోతే దాన్ని ఏమంటారు అపార్ట్మెంట్ దగ్గర కట్టినప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతాయి. ఆ యొక్క చర్యలు అంటే దాని యొక్క సెక్యూరిటీ చర్యలు తీసుకొని యాక్షన్స్ చేపట్టవచ్చు కదా. అంటే అర్థం ఏంటిది, ఇల్లు కొంచెం దూరంగా కట్టడము, అర్థమవుతుంది కదా, ఎక్కువ అంతస్తులు పర్మిషన్ ఇవ్వకపోవడము. దీని ద్వారా ఏమవుతుంది, నార్మల్ ప్రమాదం, భూమి అయితే మనం కంపించకుండా ఆపలేం, కానీ భూమి కంపించిన తర్వాత దాని ద్వారా నష్టాన్ని అయితే ముందుగానే తగ్గించుకుంటున్నాం కదా. అంటే ఆ డిజాస్టర్ రిస్క్ని అయితే ముందుగానే తగ్గించుకుందాం. నాట్ ఓన్లీ భూకంపాలు, అగ్నిపర్వత, అన్ని రకాలుగా కూడా సునామీలు, అన్ని రకాలు కూడా రిస్కులు తగ్గించుకుందాం. విపత్తు రాకముందు విపత్తులు అంటే ఏంటో తెలుసుకుందాం అనేది యోకోహామా. విపత్తులు వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు చేపడితే నష్టాన్ని తగ్గించుకుంటాం అనేది హ్యూగో. విపత్తులు అసలు రాకముందే విపత్తులు వస్తే నష్టం లేకుండా ఉండాలంటే, రిస్క్ లేకుండా ఉండాలంటే నార్మల్ ప్రమాదం, భూకంపం కాస్త ప్రమాదంగా మిగిలిపోవాలి తప్ప ఎక్కువ ప్రాణ ఆస్తి నష్టం కలిగించకుండా కొన్ని చర్యలు ముందుగానే చేపడదాం, అంటే రిస్క్ని తగ్గించుకుందాం అనేది షాంఘై ఫ్రేమ్వర్క్. మరి షాంఘై ఫ్రేమ్వర్క్ కాస్త 2015లో జరిగింది, కానీ 2015 గతంలో 1994లో జరిగింది, 2005 దాకా మరలా మీట్ అవ్వలేదు. 2005లో మీట్ అయ్యారు, ప్లాన్లో ఒక 5 టార్గెట్స్ పెట్టుకున్నారు. 2015 దాకా కూడా ఆ ప్లాన్లు అమలు చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు చాలా కంట్రీస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా కూడా ఉంది. చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తాయో చాలా పెద్ద, మీరు చూస్తారు ఇండియా గురించి చెప్పినట్టు చెప్తాను అనమాట, మొత్తం స్టోరీ అంతా కూడా చాలా ఆర్డర్ వైజ్. అయితే పక్కన పెడితే ఇక షాంఘై ఫ్రేమ్వర్క్ వచ్చారన్నమాట అందరూ కూడా ఉత్సాహంగా. ఈ షాంఘై ఫ్రేమ్వర్క్ ఒక పేరు పెట్టాలి కదా, ఏం పేరు అంటే షాంఘై ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2015-30, ఇదే దీని నేము. సో ఈ మీటింగ్ పేరు షాంఘై కాదు, షాంఘై ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2015-2030 అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. మరి షాంఘై ఫ్రేమ్వర్క్లో ఏం జరుగుతుంది, ఈ షాంఘై ఫ్రేమ్వర్క్లో టార్గెట్స్ పెట్టుకుంటారండి. ఏంటా టార్గెట్స్ అంటారా, చాలా ఇంపార్టెంట్ 4 మేజర్ టార్గెట్స్, 4 మేజర్ టార్గెట్స్, ఇక 7 నార్మల్ టార్గెట్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇది అమల్లో ఉంది కాబట్టి ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్ కూడా గతంలో APPS సంబంధించి. సో చాలా ఇంపార్టెంట్ ఇవి, ఈ టార్గెట్స్ పేర్లు, ఈ ప్లాన్లన్నీ ఇంపార్టెంట్. సో 4 మేజర్ టార్గెట్స్ ఉంటాయి, 7 ఏమో నార్మల్ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. దేనికి సంబంధించి, ఈ యొక్క షాంఘై ప్లాన్కి సంబంధించి. ఈ యొక్క 15 సంవత్సరాలు కూడా వీటిని అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఆ 4 మేజర్ టార్గెట్స్, 7 అయితే అవసరం లేదు కానీ 4 నేర్చుకోవాలి కదా, పెద్ద కష్టం కాదు. సరిగ్గా చూడండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 4 టార్గెట్స్లో ఫస్ట్ వన్ ఏమనుకున్నారు, డిజాస్టర్స్ వలన, విపత్తుల వలన జరిగిన మరణాల సంఖ్యను తగ్గించడం. అయితే వాళ్ళు నెంబర్లు ఇచ్చారు, నెంబర్లు పెద్దగా ఉపయోగపడి ప్రతి 1,00,000 మందికి 10 మంది తగ్గిస్తామని ఇచ్చారు, కానీ ఇటువంటి నెంబర్స్ అన్న మీకు గుర్తుండవు, ఓవర్ లేకపోతే ఎగ్జామ్ కూడా నెంబర్స్ అవసరం లేదు. కానీ ఆ టార్గెట్స్ ఏం తెలిసి నెంబర్ తెలిస్తే చాలు. అందులో ఫస్ట్ వన్ చెప్తున్న క్లారిటీ కోసమని, డిజాస్టర్స్ మరణాలు కాస్త 15 సంవత్సరాలు మనం తగ్గించేసుకుందాం అన్నారన్నమాట. సెకండ్ టార్గెట్ వచ్చేసరికినేమో డిజాస్టర్స్ ఇంపాక్ట్, అంటే విపత్తుల యొక్క ప్రభావం ఉంటుంది కదా, డిజాస్టర్స్ ఇంపాక్ట్, విపత్తుల యొక్క ప్రభావం ఎక్కువ మంది పీపుల్ మీద ఉంటుంది ఇప్పుడు. అయితే 2015
30 మధ్యలో ఏం చేద్దాం తెలుసా? 30 ఎండింగ్ వచ్చేసరికల్లా విపత్తు ప్రభావాన్ని ప్రజలపై తగ్గిద్దాం. అంటే ప్రతి 100 మందిలో 50 మంది ఒకవేళ విపత్తులు ఎదుర్కొంటున్నారు అనుకోండి పీపుల్లో, వాళ్ళని కాస్త ఏం చేద్దాం, ప్రతి 100 మందిలో ఒకరు తగ్గిద్దాం. అంటే విపత్తులు ఎదుర్కొన్న జనాభా సంఖ్యని కాస్త తగ్గిద్దాం అంటున్నారు వీళ్ళు. అంటే తక్కువ పీపులే విపత్తులు ఎదుర్కొనే అవకాశం, అంటే అవకాశం కాదు కానీ ఆ యొక్క అంటే రిడక్షన్ తగ్గిద్దాం, రిస్క్ తగ్గిద్దాం అంటున్నారు అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంటే 2030 కల్లా ఇవన్నీ టార్గెట్స్ కదా, వాళ్ళు ఏమంటున్నారంటే డిజాస్టర్స్ వల్ల చాలా లాస్ అవుతామా లేదా, చాలా ఆస్తి లాస్ అవుతాం కదా. ఇండియన్ జీడిపిలో ఎవ్రీ ఇయర్ 2% నష్టపోతున్నాం డిజాస్టర్స్ వల్లని ఎకనామిక్ సర్వే చెప్తుంది కదా. కాబట్టి దీని అర్థం ఏంటంటే ప్రతి కంట్రీ కూడా లాస్ అవుతుంది. కాబట్టి ఆ కంట్రీ యొక్క జీడిపిలో అర్థమవుతుంది కదా, విపత్తుల వల్ల జరిగే నష్ట శాతాన్ని తగ్గిద్దాం అంటున్నారు వీళ్ళు. ఇది కాకుండా నెక్స్ట్ ఇన్ఫ్రా నష్టం, జీడిపి పక్కన పెడితే ఆస్తులు ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఆ కంట్రీ యొక్క జీడిపిలోనే అర్థమవుతుంది కదా, ఇన్ఫ్రా కోసం చాలా ఖర్చు పెడతారు, రోడ్ల కోసం, కమ్యూనికేషన్ వాటి కోసం. ఈ డిజాస్టర్స్ వల్ల అవన్నీ నష్టపోతున్నాం కాబట్టి ఇన్ఫ్రా నష్టం, మౌలిక సదుపాయాల యొక్క నష్టాన్ని కూడా తగ్గిద్దాం 2030 కల్లా అన్నారు. ఇవి వచ్చరికి 4 మేజర్ టార్గెట్స్, మొత్తం అయితే మాత్రం 7 టార్గెట్స్ ఉన్నాయి. ఓకేనా కదా, ఇది తీసుకొచ్చారు. ఇది కాకుండా ఈ మీటింగ్లో ఒక థీమ్ ఏర్పాటు చేసుకున్నారంటే ఎవరి మీటింగ్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఈ మీటింగ్ యొక్క థీమ్ ఏమని పిలుచుకున్నారంటే వాళ్ళు దేశంలోని కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు విపత్తులు చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయి కదా, విపత్తులు గవర్నమెంట్సే చర్యలు చేపట్టాలంటే కొంచెం కష్టమవుతుంది కదా. దాని బదులు ఏ ప్రాంతంలో విపత్తులు వస్తాయి ఆ ప్రాంత కమ్యూనిటీ సొసైటీ అంటే లైక్ ఆ ప్రాంత సమాజాలు ఉంటాయి కదా, ఆ ప్రాంత సమాజాలకి విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధం చేయడం అనేది టార్గెట్. అంటే ప్రాంత సమాజాలు ఏ ప్రాంతాలైతే విపత్తులు ఎదుర్కొంటాయో వాళ్ళు విపత్తులు రాకముందే విపత్తులు వస్తే ఎలా చర్యలు చేపట్టాలి, వస్తే రెడీగా ఉన్నాం అంటే కమ్యూనిటీస్ని కాస్త సిద్ధం చేస్తాం డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అనేది టార్గెట్. ఇది కాకుండా నెక్స్ట్ తీసుకొచ్చారు వాళ్ళు బిల్ట్ బ్యాక్ బెటర్, మరలా నార్మల్గానే అంటే భూమిని నార్మల్గా చేద్దామంటున్నారు. ఇటువంటి సహజ విపత్తులు పెరగడానికి కారణం క్లైమేట్ చేంజ్ కదా, క్లైమేట్ చేంజ్ని కాస్త నార్మల్ చేస్తే అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే తగ్గిస్తే ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ నార్మల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్ డిజాస్టర్స్ కాస్త తగ్గుతాయి. దాంతో బిల్ట్ బ్యాక్ బెటర్ మరలా మొదటికి వస్తామంటున్నారు. ఇది ఒక టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. అంటే థీమ్ అని బిల్డ్ బ్యాక్ బెటర్ అంటున్నారు. బిల్ట్ బ్యాక్ బెటర్ ఇది ఒక టార్గెట్ ఉందన్నమాట. దేంట్లో భాగంగా అంటే షాంఘై ఫ్రేమ్వర్క్లో భాగంగా. మరి షాంఘై ఫ్రేమ్వర్క్లో ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆగలేదు. ఇండియన్ గవర్నమెంట్ ఇండియా రాగానే 2016లోనే షాంఘై ఫ్రేమ్వర్క్ అమలు చేస్తాం సైన్ చేసి వచ్చాం కదా. వెంటనే ఇండియా రాగానే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చింది. అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆర్ పాలసీ 2016. ప్రజెంట్ మనం ఇదే అమలు చేస్తున్నాం. ఏం కొత్త టార్గెట్స్ ఉండవు, ఇందులో ఉన్న టార్గెట్స్ ఇందులో కూడా ఉంటాయి, ఇండియాకి తగ్గట్టు ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. సో ఆ ప్లాన్ అంత ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది కదా. అయితే షాంఘై ప్లాన్ కాస్త దేశం అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మీకు ఆల్రెడీ మీకు ఇండియా గురించి ఎవరైనా చెప్తాను, NDMA గురించి. NDMAలో స్టేజ్ 5 ఉంటాయి. అది వచ్చరికినేమో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ PM ఆధ్వర్యంలో, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ CM ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో, అలా మెట్రోపాలిటన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్థానిక స్వపరిపాలన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే స్థానిక పాలకులు అనమాట, స్థానిక ప్రభుత్వాలు. ఇలా 5 రకాలుగా ఉంటుంది. ఈ 5 రకాల్లో భాగంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే లైక్ ఇండియా రాగానే స్టేట్లు కూడా వాటిని ముందుగా అమలు చేసుకోవచ్చు షాంఘై ప్లాన్ని. కాబట్టి ఇండియాలో ఏ స్టేట్ ముందుగా వీటిని అమలు చేస్తుందంటే చాలా 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 ఇంపార్టెంట్. ఒకనగా చాలా ఎగ్జామ్లో పెట్టి కూడా అస్సాం అనేది ఇండియాలో అన్నిటికంటే కూడా ఫస్ట్ షాంఘై ప్లాన్ అమలు చేసింది. అండ్ ఎవరికంటే ముందు అంటే ఇండియా గవర్నమెంట్ 2016లో ప్లాన్ తీసుకొచ్చింది కదా, దానికంటే ముందుగానే అమలు చేసింది కదా, అదొక బెట్టిగా అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 3 మీటింగ్లు జరిగినాయి. ప్రజెంట్ మనం షాంఘై ఫ్రేమ్వర్క్ని అమలు చేస్తూ వస్తున్నాం. ఈ ప్లాన్లు అమలు చేస్తున్నాం 2030 వరకు కూడా. ఇవి ఎంత ఇంపాక్ట్ చూపించిన ప్రపంచవ్యాప్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ అలాగే అవేర్నెస్ కల్పించడంలో కానీ ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే కారణం ఎవరు? ఆ మీటింగ్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం కాబట్టే, మనం కూడా యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తాం కాబట్టే ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు మినిమం అవేర్నెస్ ఉండాలని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ని కాస్త సిలబస్లో తీసుకొచ్చారు. అందుకే ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే ఆ ఫ్రేమ్వర్క్ సార్ ఆ సమ్మిట్స్ అనేవి అంత కీ రోల్ ప్లే చేసిన అర్థం అనమాట. ఒక రకంగా సక్సెస్ అయినట్లే కదా ఈ సమ్మిట్స్ వలన. ఓకే, ఎనీవే మొత్తానికి ప్రపంచంలో సదస్సులు మొత్తం అయిపోయినాయి. తర్వాత ఇండియా గురించి మాట్లాడదాం మనం.